హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే శివరాత్రి రోజు మాకెలా జరిగింది, మేము ఏ టెంపుల్‌కెళ్ళాం అదంతా అయితే నేను లాంగ్ వీడియో తీశాను. ప్లీజ్ వాచ్ చేయండి. ఇక మేమైతే ఇంట్లో మంచిగా పూజ చేసుకొని తర్వాత టెంపుల్‌కైతే ఎళ్తున్నాం. ఇక టెంపుల్ బయట దేవుడికి కావాల్సిన పూలు, ఇంకా పండ్లు, దండలు అవన్నీ అయితే తీసుకున్నాను. ఇక మేము వచ్చిన టెంపుల్ అయితే ఇదే. టెంపుల్ చాలా బాగుంటది. చాలా పెద్దగా ఉంటది. ఇక టెంపుల్ బయటైతే భోజనాలు జరుగుతున్నాయి. ఇంకొచ్చేసి నెక్స్ట్ అయితే ఇగ లోపలికెళ్ళి మంచిగా దేవుడికైతే అభిషేకం చేస్తున్నాము. జమ్మూ సైడ్ అయితే ఏ టెంపుల్‌లో అయినా శివలింగాలకి మన ఓన్‌గా ఇలా అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇంగో ఇక్కడ శివలింగం అయితే చాలా పెద్దగా ఉంది. తర్వాతొచ్చేసి శివలింగం చుట్టూ అయితే చిన్న చిన్న స్టోన్స్‌తో ఆహ్, కలర్‌గా శివలింగాలైతే ఉన్నాయి. ఇంకా మేము మా పిల్లలతో అయితే మంచిగా అభిషేకం చేయించి, తెచ్చిన పూలు అవన్నీ అయితే దేవుడికైతే మంచిగా పెట్టేసినాము. తర్వాతొచ్చేసి ఈ టెంపుల్ అయితే మా క్యాంప్ నుంచి కొంచెం దూరంగానే ఉంటది. అయినా గాని ఇక్కడికైతే వచ్చేసాము. టెంపుల్ చాలా బావుంటది. చాలా పెద్దగా ఉంటది. ఇగో చూడండి శివలింగం కూడా ఎంత పెద్దగా ఉందో. ఈరోజు శివరాత్రి అయితే జమ్మూలో చాలా బాగా చేశారసలకి. ఏ షాప్ ముందల చూసినా వాళ్ళకి స్తోమతకు తగ్గట్టు వాళ్ళైతే పేదలకి భోజనాలు అవన్నీ అయితే అరేంజ్ చేసి పెడుతూ ఉన్నారు. అసలకి ఐస్ క్రీమ్ ఇంకా చాయ్, పకోడా ఇలా వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఇంకా ఉన్నోళ్ళైతే భోజనాలు ఇలా ప్రతి ఒక్కళ్ళైతే ప్రతి షాప్ ముందల ఏదో ఒకటి పేదలకైతే పెడుతూనే ఉన్నారు ఈరోజు. జమ్మూ సైడ్ అయితే అసలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా టెంపుల్స్‌లో అయితే పెద్ద పెద్ద మేళాలు, తిరునాళ్ళయి జరిగిపోయాయి. మా క్యాంప్ నుంచి కొంచెం దూరంలో ఉన్న ఆప్షంబు టెంపుల్‌లో అయితే అసలకి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడైతే పెద్ద మేళానే జరిగింది. అటు సైడ్ ఎళ్ళలేక మేమైతే ఈరోజు ఈ టెంపుల్‌కొచ్చాము. ఈ టెంపుల్‌కైతే ఇంతకు ముందుల 4 టైమ్స్ అయితే మేమొచ్చాము. మేము లాస్ట్ ఇయర్ గణేష్‌ని నిమజ్జనం చేసుకున్నప్పుడు, ఇంకా దసరా అప్పుడు అమ్మవారిని అప్పుడు నిమజ్జనానికైతే ఈ టెంపుల్‌కే వచ్చాము మేము. ఈ టెంపుల్ ఎదురుగైతే పెద్ద నది ఉంటది. ఆ నదిలో నిమజ్జనం చేయడానికైతే ఈ టెంపుల్‌కే వచ్చేది. ఈ టెంపుల్ అయితే మా క్యాంప్ నుంచి కొంచెం దూరంగా ఉంటుంది. అందుకని దగ్గరగా ఉన్న మేము ఎప్పుడైతే ఆప్షంబ గుడికెళ్తామో ఈరోజైతే ఆప్షంబ గుడిలో చాలా ట్రాఫిక్ ఇంకా చాలా క్రౌడే ఉండే. అందుకనే మేము ఈరోజు ఈ టెంపుల్‌కొచ్చాము. కానీ ఈ టెంపుల్ కూడా చాలా బావుంటది. ఇక్కడ కూడా భోజనాలు జరుగుతున్నాయి. ఇంకా చాలా మందిరే వచ్చారు. చాలా బాగా అనిపించింది ఇలా ఓన్‌గా అభిషేకం చేయటం ఇదంతా. ఇక్కడ అభిషేకం ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అభిషేకం అదంతా అయిపోయిన తర్వాత ఎనకకైతే ఎళ్తున్నాము. ఎనక దేవుడు విగ్రహాలున్నాయి. అక్కడ గూడా దండం పెట్టుకుందాం అని చెప్పేసి అక్కడికెళ్తున్నాము. ఇలా మన ఓన్ హ్యాండ్స్‌తో ఇలా అభిషేకం చేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. పిల్లలు, మేము అయితే మంచిగా అభిషేకం చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి శివలింగానికైతే మంచిగా దండం పెట్టుకుంటున్నాం మేము. ఇక్కడ నుంచయితే ఇగో దేవుడి దగ్గరికెళ్తున్నా. ఇక్కడ చూడండి దేవుడు పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇక్కడికైతే ఎళ్లి మంచిగా దండం పెట్టుకొని పక్కకైతే వచ్చేసి కాసేపు కూర్చున్నాము దేవుడి దగ్గర అయితే పక్కన. ఈ మందిర్ కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్ద మందిర్. అంతా వైట్ కలర్ ఇంకా గోల్డ్ కాంబినేషన్తోనే ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. డీటెయిల్గా చూడండి. ఓన్లీ గోల్డ్ కలర్ ఇంకా వైట్ ఈ రెండింటి కాంబినేషన్తోనే ఉంటుంది గుడి అంతా. అసలు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ గుడి అయితే. ఆ రోజైతే చాలా మందిరే వచ్చారు. ఇటు సైడ్ అయితే చాలా బాగా చేసుకున్నారు శివరాత్రి అయితే. పెద్ద పెద్ద తిరునాళ్ళు ఇంకా చాలా బాగా జరిగింది. టెంపుల్ మొత్తం అయితే 2 స్టేర్స్‌గా ఉంది. ఇక్కడ విగ్రహము ఇంకా శివుని విగ్రహము ఇంకొచ్చేసి శివలింగం ఇవన్నీ అయితే పై స్టేర్‌లో ఉన్నాయి. ఇక మేమైతే ఇప్పుడు పై స్టేర్‌లోనే ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే అసలుకి టెంపుల్ అదంతా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇదిగో చూడండి గేటు ఇంకా గేట్ బయట భోజనాలు అయితే జరుగుతున్నాయి. ఇంకో టెంపుల్ ఇదంతా అయితే స్టెప్స్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. ఇంకో డీటెయిల్గా చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడైతే కాసేపు కూర్చొని అలా పిక్స్ తీసుకొని అయితే కిందకి వెళ్ళిపోయాము. ఇక్కడైతే కిందకి వెళ్తున్నాము. కింద అయితే ఇక్కడ చూడండి అసలుకి కింద అసలు చాలా బాగుంటుంది. ఇంకా చూడండి కింద అయితే అమ్మవారి ఫొటోస్, అమ్మవారి అవతారాలన్నీ ఇలా ఫొటోస్గా పెట్టారు. అసలు ఎంత బాగుంది విగ్రహాలు అయితే. ఇంక ఇక్కడైతే అమ్మవారి అవతారాలన్నీ ఉన్నాయి. మంచిగా డీటెయిల్గా చూడండి అసలు ఎంత బాగున్నాయో. మంచిగా డెకరేషన్ ఇంకా ఇటు సైడ్ డ్రెస్సులు ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. ఇక ఇక్కడ ఉన్నదైతే వైష్ణవి మాత అమ్మవారు.
జమ్మూ సైడ్ వెరీ ఫేమస్ టెంపుల్ వైష్ణవి మాత అమ్మవారు. ఆ అమ్మవారి విగ్రహాలు అలా ఇంకో చూడండి, అసలుకి దేవతల విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ అయితే చూస్తుంటే. ఇక మెయిన్ పెద్దగా పెట్టింది వైష్ణవి మాత అమ్మవారు.